సాల్ట్ వేసేసి మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్ని లైట్గా కుక్ అవుతే సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, మనం కీమా ఎలా వండుకుంటామో అలాగే సేమ్. ఎప్పుడన్నా మీ దగ్గర మిగిలిపోయిన కీమా కానీ మిగిలిపోయిన మటన్ ఉంటే కూడా మీరు ఈ డిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో సోయా వేసుకున్నాక కారం వేసుకోండి. కొంచెం కారంగానే ఉంటుంది, ఎక్కువగా కారము. అలాగే సాల్ట్ ఇంకొంచెం, గరం మసాలా అన్నీ వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంచిగా ఈ సోయాని కుక్ చేసుకుందాం. కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ మన సోయాకి పట్టేసుకుంటాయి. మరి ఈ కర్రీ ఉడికే లోపల మనం మైదా రోటీకి పిండి రెడీ చేసుకోవాలి. మరి ఇది కుక్ అయ్యే లోపల మనం పిండి రెడీ చేసుకుందాం. ఇక్కడ మన దగ్గర మైదా పిండి ఉంది. మైదా పిండితోనే కలుపుకోవాలి. ఈ మైదా పిండిని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో కాస్త సాల్ట్, కావాలంటే బటర్, నెయ్యి ఏదన్నా వేసుకోవచ్చు మీరు. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఈ పిండిని కలుపుకోవటానికి మీరు నీళ్ళే వాడాల్సిన అవసరం లేదు. పెరుగు, పాలు రిచ్గా ఉండటం కోసం పెరుగైనా వాడుకోవచ్చు, పాలైనా వాడుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను ఈరోజు నీళ్ళు వేసుకునే తడిపేసుకుంటాను. ఫస్ట్ ఈ ఆయిల్ని పిండికి మొత్తం పట్టించేద్దాం. చూడండి, పిండిని నేను నూనెతో పాటు చక్కగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్, ఎక్కువగా సాఫ్ట్గా తడకూడదు. మరీ సాఫ్ట్గా తడితే మీకు రోల్ చేయడానికి కష్టం అవుతుంది. ఇంకొన్ని మనం చపాతీ పిండిలాగా తడుకోవాలి. ఇలాంటి పిండి ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో రెడీ పెట్టుకుంటాను. ఎప్పుడన్నా మిగిలిపోయిన వెజిటేరియన్ కర్రీస్ ఉన్నా కూడా ఇలాంటి మైదా రోటీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెరైటీ అండి. ఎప్పుడు మనం వెరైటీ డ్రెస్సెస్ వేసుకుంటాం, వెరైటీగా తయారవుతాము. కానీ వెరైటీ ఫుడ్ ఎప్పుడన్నా మరి ట్రై చేశారా? చేయాలి కదా. చూడండి, పిండిని తడిపేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటుకోకుండా ఉండటానికి. ఈ పిండిని మీరు కావాలంటే ఒక 5 లేదా 10 నిమిషాలు రెస్ట్ కూడా చేసుకోవచ్చు. నూనె వేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు నేను రెస్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం రోటీ చేయటమే. మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసేసి మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మరి రెడీ అయిపోయింది. నేను ఒక్కసారి టేస్ట్ చేసేసాం. కారంగా చాలా బాగుంది కర్రీ. మరి రెడీ. ఇక్కడ మన పిండి కూడా రెస్ట్ అయిపోయింది. మనం చపాతీలు ఎలా చేస్తామో అలాగే చిన్నగా తీసేసుకోండి. టేబుల్ మీద కాస్త పొడి పిండి, ఈ మైదా రోటీకి లావుగా రోల్ చేసుకోవాలి చపాతీని. చూడండి, రోల్ అయిపోయింది. లావుగా రోల్ చేసుకున్నాను, మరీ సన్నగా కాకుండా లావుగా. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని ఈ పెనం పైన, నేను స్టవ్ ఆన్ చేయలేదు చూడండి, ఫస్ట్గా ఏదైతే మనం రోల్ చేసామో ఈ పిండిని ఆన్ చేయని పెనం పైన వేసుకున్నాను. తర్వాత మన ఈ కర్రీ తీసుకుని మధ్యలో పెట్టండి. మీకు ఎంత స్టఫింగ్ కావాలంటే అంత వేసుకోవచ్చు. అలా అని ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఈ రోటీని ఫోల్డ్ చేస్తాము. వేసేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఒక గుడ్డు తీసుకొని ఈ గుడ్డును కూడా ఇందులో వేస్తాము. కొంచెం అంత సాల్ట్ లేదంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఆల్రెడీ మన కర్రీ స్పైసీగా ఉంది కాబట్టి నేనేం వేసుకోవట్లేదు. ఒక గుడ్డు తీసుకున్నాను, లైట్గా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్ని మెల్లిగా ఇందులో వేసాను. చూడండి, వేయగానే ఎలా పీల్ చేసుకుంటుందో అలా. మలిక కొంచెం అలా ఒక గుడ్డు అయినా హాఫ్ గుడ్డు అయినా వేసుకోవచ్చు. మీరు బయట మాత్రాన
ఎక్కువగా 2 గుడ్లు వేస్తారు. మనం ఒక్కటి ఇంట్లో ఒక గుడ్డు వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎడ్జ్ లోపల తీసుకురండి, ఇంకో ఎడ్జ్ ఇలా, మరి ఈ హాఫ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి, ఇంకో హాఫ్ ఇలా ఫోల్డ్ చేసేయండి, అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్, ఎగ్ బయటికి వచ్చినా ఏం పర్వాలేదు, కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది. స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనము రోటీని లావుగా రోల్ చేసుకున్నాం కాబట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ఎగ్ ఉడుకుతుంది, అలాగే పిండి కాలుతుంది, లోపల ఉన్న మిక్చర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఉడికిపోతాయి. సో మరి కొంచెం స్లో ఫ్లేమ్లో ఈ నూనెలో నేను కుక్ చేసేస్తాను. చూడండి, ఒకవైపు చక్కగా కాలిపోయింది. ఆహా, ఎంత చక్కటి కలర్ వచ్చేసింది. అలాగే బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. కర్రీ ఉంది, ఎగ్ ఉంది కదా, సో లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మొత్తం ఆయిల్ కూడా పీల్ చేసుకుంది. మరీ ఎక్కువగా కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ పీల్ చేసి మనకి చక్కటి క్రిస్పీ అయిన బైదా రోటీ రెడీ, అది కూడా వెజ్తో.